నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది, భారతదేశంలో ఎటువంటి సమస్యలు, ఎటువంటి పరిష్కారాలు జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనమంతా కూడా ఉగాది పంచాంగ శ్రవణంలో తెలుసుకోవాలి విషయాలన్నీ. కానీ చాలామంది మరి వాళ్లకు ఉన్నటువంటి ఆతృతతోటి 2025 సంవత్సరం ఏదైతే ఉందో అది అందరికీ కూడా గుర్తుండిపోయేలాగా, అంటే ఎవరు మర్చిపోలేనటువంటి సంవత్సరంగా 2025 సంవత్సరాన్ని చెప్పుకుంటూ మరి రాబోతున్నటువంటి 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది, రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది, ముఖ్యంగా ఈ ఉగాది పండుగకు పేరు కూడా ఏమిటి అంటే రాబోతున్నటువంటి సంవత్సరం పరాభవనామ సంవత్సరం అని చెప్పేసి ఆ యొక్క దానికి కూడా పేరు. మరి ఇప్పుడు ఈ జనవరి 1వ తేదీ యొక్క గ్రహస్థితిని గమనించినప్పుడు మనకు ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గమనించాలి ప్రేక్షకులు. కుంభరాశిలో రాహువు, శని రెండిటి యొక్క సంచారంతో అనేకమైనటువంటి ఇబ్బందులు, కొన్ని విజయాలు కూడా మనం సాధించే దిశగా వెళ్తూ ఉంది సంవత్సరం. 2026 సంవత్సరాన్ని మనము సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు 2+2+6 10, మళ్ళా 1+0=1 అంటే మరి ఆస్ట్రాలజీ ప్రకారంగా 1 అంటే సూర్యుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రైజింగ్ ఇయర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకే మీ అందరికి కూడా గుడ్ బై టు 2025 ఇయర్, వెల్కమ్ టు 2026 ఇయర్. మరి యొక్క 2026 సంవత్సరము మనకు సంఖ్యాపరంగా చూసినప్పుడు సూర్యుడు అధికమైనటువంటి విజయాలను ఇవ్వబోతూ ఉన్నాడు 2026 సంవత్సరం. అయితే ముఖ్యంగా సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు మీ పుట్టిన తేదీ, నెల, తర్వాత 2026 సంవత్సరాన్ని జమ చేస్తే మీకు నెంబర్స్ వస్తాయి. దాని ప్రకారంగా ఈ సంవత్సరం ఒకలాగా ఉంటుంది. అయితే భారతదేశంలో మనకు జనవరి 1వ తేదీ నాడు ఉన్నటువంటి లగ్న కుండల్ని గమనించినప్పుడు, ఆ లగ్న కుండల్లో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు మనకు కుంభరాశిలో రాహువు, శని యొక్క సంచారం, అదేవిధంగా ధనుస్సు రాశిలో కొన్ని గ్రహ సంచారాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు 31 డిసెంబర్, 1/1/26 జనవరి తేదీన వృషభంలో చంద్రుడు కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉంటుందో అది మాయా సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2026 సంవత్సరం ఒక 3 విషయాలలో మనం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి అంటే, ఒకటి, ఈ 2026 సంవత్సరం
బంగారం యొక్క ధర విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి డబ్బును దాచుకోవాలి, డబ్బు పరంగా లాభం పొందాలన్నప్పుడు బంగారం కొనడం సుమారుగా ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు జనవరి ఫిబ్రవరి వరకు 1,60,000 దాకా బంగారము పెరిగే అవకాశం ఉంది. దానితో పాటు సిల్వర్ వెండి కూడా సుమారుగా 3 లక్షల దాకా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి డబ్బున్నటువంటి వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు బంగారము వెండిని నిల్వ ఉంచుకోవడం చాలా సుఖదాయకం. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో గ్రహ స్థితిని అనుసరించి చూసినప్పుడు, సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు కూడా మనకు భారతదేశంలో ముఖ్యంగా బంగారము వెండి రేట్లతో పాటు సెంట్రల్లో స్టేట్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య విపరీతమైనటువంటి వైషమ్యాలు పెరగడం, తర్వాత రాజకీయ పరమైనటువంటి అలజడి కూడా కొంత వచ్చే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఏ అయితే నగరాలు ఉన్నాయో, ఏ రాజ్యాలు ఉన్నాయో, ఏ దేశాలు ఉన్నాయో అక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా మనకు 2026 సంవత్సరంలో కొంత కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా హిమాలయ పరిసర ప్రాంతాలలో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ముఖ్యంగా మన ప్రేక్షకులకు ఒకటే ఒక సూచన ఏమిటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బంగారం వెండి కొనండి, నిల్వ ఉంచుకోండి. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ సంవత్సరం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏమిటంటే సైబర్ నేరాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. డిజిటల్ మనీనే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఎవరు కూడా మరి నెట్తో కూడుకున్నటువంటి బిజినెస్ ఎవరు కూడా చేసే సంవత్సరం కాదు 2026. అందుకనే మన చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి ఒక సూచన ఏమిటంటే, ప్రతి వాళ్ళు 2 సెల్ ఫోన్లు తీసుకోండి. ఒక సెల్ ఫోన్లోనేమో మీరంతా కూడా మాట్లాడడం వాటికి ఉపయోగించుకోండి. బ్యాంకు అకౌంట్స్ కానీ, బ్యాంకు మరి మీరు ఫోన్పే గూగుల్ పే చేసే అమౌంట్స్ కానీ వాటికి ఇంకొక సెల్ ఫోన్ స్పెషల్గా పెట్టుకోండి. ఇది సూచన. ఎందుకంటే సైబర్ మోసాలు అనేవి బాగా జరుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక మరి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సూర్యుని యొక్క ఆరాధన చేయండి, సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయండి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని చెప్పేసి ఉదయం లేవగానే తూర్పు వైపున నిలబడి సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్య పరిస్థితులు బాగా ఉంటాయి. తర్వాత రైజింగ్ ఇయర్ అని చెప్పేసి 2026 సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎంత పరిగెత్తితే అంత లాభాలు పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం. ఒకవేళ సోమరితనంతో ఉన్నటువంటి వారికి ఏ పనులు కూడా కావు. కాబట్టి ఈ విషయాలను గమనించండి. ప్రతి ఒక్క రాశి వారికి ఇది వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ సూచన ఇస్తూ ఉన్నాం. నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. 2026 సంవత్సరంలో మనం ఎదురు చూస్తున్నటువంటి రాశి ఫలితాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది,
విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం 2026వ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో అని గమనిస్తే, గురువు యొక్క సంచారాన్ని చూసినప్పుడు వీరికి జూన్ మాసం దాకా అష్టమ స్థానంలో ఉంటాడు. అంటే కొంతవరకు ఫలితాన్ని ఇవ్వడు. తర్వాత నవమ స్థానంలో జూన్ తర్వాత మిగతా మాసాలన్నీ కూడా నవమ దశమ స్థానాలలో ఉంటాడు. కాబట్టి మరి జూలై మాసం నుండి సుమారుగా జూన్ మాసం నుండి మనకు అక్టోబర్ మాసం దాకా వీరికి గురువు అనుకూలంగా ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు, నవమ స్థానం. కాబట్టి ఆ సమయంలో వీరు ప్రాజెక్టు మొదలుపెట్టడం కానీ కొత్త వ్యాపారాలు చేయడం కానీ సూచనగా చెప్పవచ్చు. బాగా గుర్తుంచుకోండి, గురువు మీకు జూన్ 1వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ దాకా కర్కాటక రాశిలో గురుగ్రహం ఉన్నప్పుడు 9వ స్థానంలో ఉంటాడు. వృశ్చిక రాశికి లాభస్థానం అంటారు దీన్ని. కాబట్టి ఆ లాభస్థానం ఉన్నప్పుడు మీరు పనులు చేసుకోవడం ఉత్తమం. తర్వాత శనిగ్రహాన్ని ఈ సంవత్సరం చూసినప్పుడు మీకు 5వ స్థానంలో శని ఉన్నాడు. మరి మీనములో శని భగవానుడు ఉన్నాడు. కాబట్టి కొంతవరకు మీకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. రాహు స్థానాన్ని చూసినప్పుడు కలహస్థానంలో ఉన్నాడు. కేతు స్థానాన్ని చూసినప్పుడు మరి మంచి యోగ్యతను ఇచ్చే విధంగా ఉన్నాడు. ఏదైనా పని అనుకుంటే కార్యజయాన్ని, అంటే మీ యొక్క తెలివితేటలతోటి కార్యజయాన్ని పొందే విధంగా కనబడుతూ ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం శుభ అశుభ మిశ్రమాలతో 2026వ సంవత్సరం ఉండబోతూ ఉంది. అయితే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి సూచన ఏమిటంటే, మీరు జూన్ మాసం నుండి అక్టోబర్ మాసం దాకా కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేసుకోండి, లాభాలు పొందుతారు. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కష్టపడి చదివితే తప్ప వీళ్ళకి అనుకూలమైనటువంటి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం పొందాలంటే కూడా హార్డ్ వర్క్ అనేది బాగా చేయాలి. నిరుద్యోగులకు కొంతవరకు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి మనకు కార్మికులకు చూసినప్పుడు వీరికి కొంతవరకు శ్రమ పెరుగుతూ ఉంటుంది, ఆదాయం అనేది తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత కళారంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా గౌరవ మర్యాదలు సామాన్యంగా ఉంటాయి. ఇతరుల విషయాలకు వెళ్ళకండి, వాటి వల్ల మీకు అపకీర్తి వచ్చే అవకాశం వృశ్చిక రాశి జాతకులకు కనబడుతూ ఉంది. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు రాజకీయ నాయకులకు ఏదైతే ఉందో కొంతవరకు అభివృద్ధి తక్కువ ఉన్నా కూడా ప్రజా సంబంధాలతో మీకు ఎక్కువమైనటువంటి, అంటే ప్రజా సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. కాబట్టి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు. మరి ఎన్ఆర్ఐలకు ఈ యొక్క సంవత్సరం చాలా కఠినంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తూ ఉంది. తర్వాత వీరు ఈ యొక్క సంవత్సరము నవగ్రహ శాంతి చేయించుకోవడం ఉత్తమంగా చెప్పవచ్చు. మీకు 2026వ సంవత్సరంలో నవగ్రహాలు అనుకూలంగా ఉండాలని కోరుకుంటాం.